सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक रुकन असम्बली मर्रे जनार्दन रेड्डी ने सोशल मीडिया और मीडिया पर पार्टी बदलने की अफवाहों की तरदीद की। उन्होंने कहा कि केसीआर ही मेरे लिए आदर्श हैं। इनको इल्म में लाए बगैर कोई फैसला नहीं लिया जाएगा और न ही पार्टी बदलने का मेरा कोई ख्याल है। मल्लिकार्जुन से लोकसभा इंतखाब लड़ने के लिए तमाम पार्टियां कह रही हैं। ये सब मीडिया की जानिब से किया गया प्रचार है। पार्टी बदलने पर अभी कुछ नहीं कहा जा सकता। मेरे पास जो भी पैसा है आवाम की भलाई के लिए इस्तेमाल करूंगा, न कि पार्टियों के लिए। उन्होंने मजीद कहा कि अगर मैं दिल्ली जाकर कांग्रेस के हाईकमान से मुलाकात करते हुए बात करने को साबित करते हैं तो किसी भी बात के लिए तैयार हूँ। रही पार्टी बदलने की बात तो वो केसीआर और हल्के की आवाम को बताए बगैर नहीं करूंगा। పార్టీ మారుతున్నానని మల్లికార్జున ఎంపీగా ట్రై చేస్తున్నారని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటివరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరు కొన్ని పార్టీలలో అడిగినాయి పోటీ చేస్తారా, మల్లికార్జున ఇంట్రెస్ట్ మామూలు ఎంపీగా ఇంట్రెస్ట్ ఉందా, నా టీఆర్ఎస్ పార్టీ నన్ను అడిగింది. కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు ఈ రాజకీయాలకు పోటీ చేయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. భయపడి నేను ఎమ్మెల్యేని కాదు. నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తిని పార్టీ ఓడిపోయినంత మాత్రాన 2 రోజులకి పార్టీ మారుతారనుకోవడం మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏమి తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర పోతా, నేను పార్టీ మాత్రం చెప్తాను. రోజు చెప్పాను, నా దైవమైనా నా సమానమైనా నా నాయకుడైనా నాకు ముఖ్యం కేసీఆర్ గారు. ఆయనకి చెప్పకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. మా ఇంట్లో మా భార్యతోటి, మా నాన్నతోటి, మా అమ్మతో కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను. కేసీఆర్ గారికి చెప్తా, పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాసేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్కి వస్తున్నానని చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళతో కలిసినట్టు వాళ్ళే ఊహించుకోవడం, ఏదో నేను పార్టీకి ఫండ్ ఇస్తున్నా, నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్ళు కడతాను. అంతలో పార్టీకి ఎందుకు ఇస్తానే, పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తాను? నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్ళు కడతా. గతంలో ఇంకోసారి వచ్చి గతంలో మొత్తం పెళ్లి చేస్తాను. పార్టీలకు ఎందుకు ఇస్తాను?